ఆర్ఎస్ఎస్ అనేది భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అంటారు. అంటే ఆ సిద్ధాంతంతో పుట్టినటువంటి సంస్థ, రాజకీయ సంస్థ. అయితే ఈ మధ్యన కొంతమంది నాయకులు మాట్లాడినట్టు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నోళ్లే కాదు, భావజాలం లేని వాళ్ళు కూడా ఉంటారు మా దగ్గర. ఆర్ఎస్ఎస్కి సంబంధించి ఇప్పుడైతే మేమే సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. ఆ మధ్య నడ్డా చెప్పినటువంటి నేపథ్యంలో మరొకసారి చర్చకు వచ్చింది ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధాలు. ఇక్కడే కీలకమైనటువంటి కొన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఆర్ఎస్ఎస్కి 60 లక్షల మంది స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి వాలంటీర్లు ఉండటమే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి చోట్లన ఆర్ఎస్ఎస్ ఏ ప్రయోజనం పొందాల ప్రభుత్వం నుండి. కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ విజయాల్లో కీలకమైంది. అదే సందర్భంలో బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ నాయకత్వం ఆర్ఎస్ఎస్ని పక్కన పెడితే, ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేస్తే సాధ్యమైనటువంటిది. ఆ తర్వాతన ఆ పనిని వాళ్ళని సీరియస్గా వాళ్ళు చెప్తున్నటువంటి రూట్లో గ్రౌండ్ లెవెల్ సమస్యలు పరిష్కరించాల. అవన్నీ సహజంగా వాటంతట అయ్యే పరిష్కారం అయిపోతాయి అని చూసుకుంది భారతీయ జనతా పార్టీ. పర్యవసానం భారతీయ జనతా పార్టీ క్రిందసారి 18 ఎంపీ సీట్లు గెలుచుకున్నది, ఇప్పుడు 10 ఎంపీ సీట్లకు పరిమితమైంది. ఎందుకు అంటే స్వచ్ఛందంగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆలోచనల్ని పట్టించుకోలేదు. అది దాని పర్యవసానం ఫేస్ చేసింది. అట్లాగే తమిళనాడులో ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయి పాత్ర పోషించడం ప్రారంభించబట్టి మొన్న 10% నుంచి ఓట్లు 10% దాటిన ఓట్లకు వచ్చింది. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో దాని విధానాలకు సంబంధించి చెప్తున్నటువంటి సూచనల్ని భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఏంటంటే ఓ మీటింగ్ పెడుతోంది, 2 సలహాలు తీసుకుంటోంది, అవి మాకు సంబంధం లేదులే అన్నట్టు. అంటే అదేదో కాలక్షేపానికి ప్రభుత్వ కార్యాలయం తరహాలో యాక్టివిటీ నడుస్తుంది, అక్కడ దెబ్బయింది. అదే సందర్భంలో ఆర్ఎస్ఎస్ వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకులు, స్థిరమైన నాయకులు, అవినీతి రహిత నాయకుల్ని సరఫరా చేసింది ఆర్ఎస్ఎస్ అని చెప్పాలి. ఒక నరేంద్ర మోడీ ఎక్కడ స్వార్థం కనబడుద్ది, అమిత్ షా ఎక్కడ స్వార్థం కనబడుద్ది, నితిన్ గడ్కరీ ఎక్కడ స్వార్థం కనబడుద్ది. లక్షల కోట్లు దండుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులలో అవినీతి రహితమైనటువంటి పాలన చేసేటటువంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్ ద్వారా ఆయా వ్యవస్థలో పనిచేస్తున్నారు. అంటే ఓ రకంగా నిజాయితీ పరులైనటువంటి నాయకుల్ని తయారు చేసి అందిస్తున్నది సంఘ్ పరివార్. వివిధ రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ సూచించిన వాళ్ళకి ఆ అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఆర్ఎస్ఎస్ని ఒక రకంగా చెప్పాలంటే రొటీన్ అయిపోయి భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకోవట్లేదు. సీరియస్గా తీసుకున్నప్పుడు తామెందుకు సలహాలు ఇవ్వాలి అన్నటువంటి రూట్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. పర్యవసానం మొన్న గట్టి దెబ్బ తగిలింది, ఓడిపోలా, కానీ ఓటమి అంచుల దాకా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అది ఆర్ఎస్ఎస్ నిరాధారణగా ఆర్ఎస్ఎస్ని సలహాలు కాకుండా వీళ్ళ సొంత సలహాలు తీసుకోవడం వల్ల. ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి.